ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీనిపై పవన్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సూచన మేరకు పవన్ భవిష్యత్తు బాధ్యతలపైన ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కీలక బాధ్యతలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండడంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశం పైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే అంశం పైన చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు 4 మంత్రి పదవులు దక్కుతున్నట్లు సమాచారం. జనసేన నుండి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమైనట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చంద్రబాబు పవన్ ప్రతి సభలోనూ చెబుతూ వచ్చారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయతీలకు అధికారులు నిధులు ఇవ్వకపోవడం పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏపీలో కీలకమైన ఈ అంశం పైన పవన్ తానే ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే అంశం పైన చంద్రబాబుతోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు హోం, గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఏపీలో జనసేనకు 4 నుండి 5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జనసేనకు 3 నుండి 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో ఈ రోజు రేపు పవన్ బీజేపీ నేతలతో చంద్రబాబు కేబినెట్ కూర్పు పైన తుది కసరత్తు చేయనున్నారు. ఇందులో మంత్రుల పేర్లు, శాఖలు ఖరారు కానున్నాయి. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే పవన్ తీసుకునే కొత్త బాధ్యతల నిర్వహణ పైన ఆసక్తి కనిపిస్తోంది.